ఛానల్కి స్వాగతం. మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ విజ్ఞాన సంపద ఎంతో విలువైనది. మన వంటి ఇంట్లోనే మన పూర్తి ఆరోగ్యానికి కావలసినవన్నీ ఏదో రూపంలో రోజు ఆహారం ద్వారా తీసుకునేలా ఏర్పాటు చేశారు. కానీ పాశ్చాత్య ధోరణిలో ఒక్కోసారి మనమే తెలిసి కూడా కొన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, లేదా వాటి పూర్తి ప్రయోజనాలను మనం పొందట్లేదని చెప్పవచ్చు. అలాంటి వాటిల్లో బార్లీ ఒకటి. దీని ద్వారా మనకు అందే ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో బార్లీ నీళ్లతో లాభాలు అనేకం. బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజు బార్లీ నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయటమే కాదు, జీవక్రియ రేటును కూడా మెరుగుపరుస్తాయి. అలా బరువు అదుపులోకి వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. మహిళలను బాధించే ప్రధాన సమస్యల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈ రోజుల్లో మహిళలు ఏదో ఒక కారణం వల్ల ఎక్కువ నీళ్లను త్రాగలేకపోవటం వల్ల అనేక రకమైన మూత్రనాళ సంబంధమైన సమస్యలు బాధిస్తూనే ఉన్నాయి. వాటిని దరిచేరకుండా ఆ సమస్యను అదుపులో ఉంచాలంటే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. మూత్రంలోని ఇన్ఫెక్షన్లు, వ్యర్థాలు ఇట్లే దూరం అవుతాయి. మూత్రపిండాలు శుభ్రపడతాయి. రాళ్లున్నా కూడా కరిగిపోతాయి. ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు, ఉదర సంబంధ సమస్యలు ఉన్నప్పుడు బార్లీ నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది, మలబద్ధకం ఉండదు, అజీర్తి దూరం అవుతుంది. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు. ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులుండవు. అలాగే ఇన్సులిన్ కూడా అదుపు తప్పదు. దీనిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్య కూడా దరిచేరదు అని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇకపోతే గర్భిణీలను కాళ్లవ్యాపు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఇలాంటి వారు రోజులో ఒకసారైనా బార్లీ తాగితే మంచిది. దానివల్ల ఈ సమస్య తగ్గటమే కాదు, శరీరం కూడా అలసిపోకుండా చురుగ్గా మారుతుంది. అలాగే కామెర్లు అంటే జాండీస్ మహమ్మారికి కూడా బార్లీ నీళ్లు ఒక దివ్య ఔషధమనే చెప్పవచ్చు. కామెర్లు వచ్చిన వారు బార్లీ నీళ్లను రోజుకి 5 లేదా 6 గ్లాసులు తాగుతూ ఉంటే మూత్రం ద్వారా శరీరంలోని విష పదార్థాలతో పాటుగా జాండీస్ కారకమైన బిలిరూబిన్ ని కూడా శరీరం నుండి బయటకు పంపించి వేస్తుంది. ఇప్పుడు బార్లీ నీళ్ళ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసులు నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ బార్లీ గింజలను వేసి సన్నని సెగ మీద ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించాలి. అంటే సుమారుగా మనం తీసుకున్న నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి దించుకోవాలి. దీన్ని బాగా చల్లార్చిన తర్వాత రుచి కోసం తగినంత ఉప్పు గాని, నిమ్మరసం గాని, ఇంకా తేనె గాని మన రుచికి తగ్గట్టుగా కలుపుకొని తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.